రామచంద్ర పురపాలక ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. దశాబ్ద కాలంగా ఎదురు చూస్తున్న రైతు బజార్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ కృషితో ప్రారంభానికి నోచుకుంది. పురపాలక సంఘ నిధులు 80 లక్షలతో నిర్మించిన రైతు బజార్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంరెడ్డి సుభాష్ అధికారులు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. రైతులు పండించిన పంటలు నేరుగా రైతు బజార్లో అమ్ముకునేందుకు వీలుగా పురపాలక సంఘ 80 లక్షల రూపాయలతో 25 షాపులు నిర్మించారు. ఇటీవల మంత్రి సుభాష్ పలు పర్యాయాలు రైతు బజార్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి సుభాష్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదంతో తమ ప్రభుత్వం అన్నదాతకు అండగా పనిచేస్తుందన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 4,500 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అలాగే వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 8,856 కోట్లు కేటాయించి రైతులు పక్షపాతిగా నిలిచామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామచంద్రపురం వాస్తవ్యులు అందరూ కూడా అదృష్టవంతులుగా భావించవచ్చు. రామచంద్రపురం నియోజకవర్గంలో రైతు బజార్ అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. సుమారు 80 లక్షల వ్యాయామంతో 22 కౌంటర్లు స్టార్ట్ చేయడం జరిగింది. 25 సెంట్ల స్థలంలో రైతులు నేరుగా తమ పండించిన పంటని ఇక్కడ తీసుకుని వచ్చి అమ్ముకునే విధంగా ఉచితంగా కూడా 22 స్టాల్స్కి అందుబాటులో ఉంటాయి ఇవ్వడానికి. అలాగే వినియోగదారులు కూడా అధిక ధరలకి లోను కాకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా మరి నేరుగా రైతుల దగ్గర నుంచి తాజా కాయగూరలు కొనుక్కునే వెసులుబాటు ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కలగటం, అలాగే ముఖ్యంగా 4 మండలాల రైతులందరూ కూడా ఇక్కడ వినియోగించుకునే ఈ యొక్క స్టాల్స్ని వినియోగించుకునే అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతే రాజు అనే నినాదంతో ఈ యొక్క ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంటుంది. గత 5 సంవత్సరాలు ఈ రైతు బజార్లు అనేవి ఎక్కడా కూడా కనుమరుగైనవైన మరి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రైతు బజార్లు ప్రతి నియోజకవర్గంలో కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ప్రజలందరూ సంతోషిస్తూ ఉన్నారు. అలాగే రైతు పక్షపాతి అని చెప్పడానికి ఏదైతే రైతులు తమ పండించిన ధాన్యాన్ని బస్తా మీదే డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. గత ప్రభుత్వం సుమారు 3 నుంచి 5 నెలల వరకు ఇచ్చే సొమ్ముని 3 నుంచి 5 నెలల వరకు వేచి చూడవలసిన పరిస్థితి, అధిక వడ్డీలకు లోనయ్యి అస్తవ్యస్తపడే పరిస్థితి రైతులదైతే ఈ ప్రభుత్వం వితిన్ 24 అవర్స్లో బస్తా మీద డబ్బులు ఇచ్చే పరిస్థితి, అలాగే హాఫ్ అన్ అవర్లో కూడా పడే పరిస్థితి. ఈ ప్రభుత్వం ఒక ఘనత. ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతం అని చెప్పడానికి మరో ఉదాహరణ ఏం అవసరం లేదని నా భావన. అదేవిధంగా ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభావుకి సుమారు 4,500 కోట్లు ఇవ్వటమే కాకుండా ఏదైతే ఈ వ్యవసాయ శాఖకి సుమారు 8,584 కోట్లు కూడా కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో. ఎటు చూసినా సరే ప్రజలు రోడ్ల విషయంలో అస్తవ్యస్తంగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు పడటం, సుమారు 1,200 కోట్లతో రోడ్లు మరమ్మతులన్నీ కూడా చేయడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఏదైతే ప్రతిపక్షం ఉందో వాళ్ళకి దిక్కు తోచని పరిస్థితి, వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ని చేస్తూ ఉన్నారు. గతంలో ఏదో టీటీడీలో ఆవులు చనిపోయి లేని వార్తలు చెప్పడం, అలాగే నిన్న ఆ మహిళల్ని అవమానకరంగా కొంతమంది అజ్ఞానులు ఆయా సాక్షి అనే డబ్బు ఛానల్ ద్వారా చేయడం, ఇలాంటివన్నీ కూడా మొత్తం మహిళా లోకం అంతా తిరగబట్టడం వాళ్ళ మీద మనం చూస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ డైవర్ట్ పాలిటిక్స్కి తావు లేకుండా అభివృద్ధి సంక్షేమం అనేదే ముఖ్య ఎజెండాగా ఈ ఎన్డీఏ కూడా ముందుకెళ్తూ ఉంది. రేపు మరి పిల్లలకి స్కూళ్ళు తెరుస్తూ ఉన్నారు. అందులో భాగంగా సన్నబియ్యం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్కూల్స్కి హాస్టల్స్కి అన్నీ కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం రేపు సుమారు 65 లక్షల మంది పిల్లలకి రేపు ఇవ్వడం జరుగుతుంది. 8,570 కోట్లతో ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ఏదైతే ప్రతిపక్షాలు ఇవ్వట్లేదు అంటున్నారో మరి అవన్నీ కూడా
1/1 ఏదైతే సూపర్ సిక్స్లో హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అంటే సిలిండర్లు కానీ గ్యాస్ సిలిండర్లు ఉచితం కానీ అలాగే 4,000 పెన్షన్ కానీ భారతదేశంలో మీరు గుర్తించాలి, ఎక్కడా కూడా 4,000 పెన్షన్ అనేది ఇవ్వటం జరగట్లేదు. ఓన్లీ ఆంధ్ర రాష్ట్రంలోనే సెకండ్ ప్లేస్ ఏమన్నా ఉంటే 2,000 మాత్రమే ఇస్తున్నారు. మరి 4,000 ఇస్తూ కూడా ఏదైతే గత ప్రభుత్వం